హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవన్నీ ఏమిటనుకుంటున్నారా? ఇవన్నీ మసాలాలు. ఎందుకనుకుంటున్నారా? ఇవాళ నేను టమాటో రసం పెడదాం అనుకుంటున్నాను. అది కూడా మంచిగా స్పైసీగా, ఘాటుగా. అసలు ఇప్పుడే ఈ రెయినీ సీజన్‌లో చాలా జలుబు, దగ్గులు, శ్వాసకోశ వ్యాధులు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా! సో, అవన్నీ మనం కొంచెం లంగ్‌లో ఇన్ఫెక్షన్స్, లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇలాంటివన్నీ కొంచెం ఇరాడికేట్ చేసుకోవాలంటే మాత్రం ఇలాంటి రసం లాంటిది పెట్టుకుంటే చాలా చాలా బావుంటుంది. యాక్చువల్లీ వెల్లుల్లనేది మన లంగ్ ఫంక్షన్ అదే శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తులు వాటికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే చాలా చాలా మంచిది. మిరియాలు అలాంటివే, ధనియాలు అలాంటివే. మెంతులు మాత్రం నేను చాలా చిన్నిగా తీసుకున్నాను. జస్ట్ ఫ్లేవర్ కోసం తీసుకున్నాను. జీలకర్ర అలాంటిదే, ఇది డైజెషన్‌కి. ఇది కూడా వాము చాలా కొంచెమే తీసుకున్నాను. ఇది హాఫ్ స్పూన్ తీసుకున్నాను. ఇది 2 స్పూన్స్ ఫుల్ తీసుకున్నాను. ఇది హాఫ్ స్పూన్ కన్నా తక్కువ తీసుకున్నాను. ధనియాలు మాత్రం ఎక్కువ తీసుకోవాలి. చాలా చాలా అంటే చాలా ధనియాలు, అలాగే మిరియాలు, అలాగే వెల్లుల్లిపాయలు. సో, ఇవన్నమాట. సో, చాలా చాలా బాగుంటుంది. ఇది మాత్రం ఇలా చేసేసుకుంటే ఎండుమిరపకాయలు 2 తీసుకున్నాను. సో, వీటిల్ని నేను కొంచెం డ్రై రోస్ట్ చేస్తాననమాట. సో దట్ ఏమవుతుంది, డ్రై రోస్ట్ చేస్తే కొంచెం మనం స్టోర్ చేసుకున్నా బాగుంటుందనమాట. పాడైపోకుండా ఉంటుంది. అంటే ఏమంటారు, పురుగు పట్టకుండా ఉంటుంది. సో, అందుకని లైట్‌గా కొంచెం డ్రై రోస్ట్ చేసేస్తాను. అలాగే టమాటోలు నేను చెప్పాను కదా టమాటో చారు పెడుతున్నానని. సో, టమాటోస్ తరిగి పెట్టుకున్నాను. 2 టమాటోస్, కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర తెప్పించుకున్నాను. అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, చింతపండు. సో, చింతపండుతో యాజ్ టీజ్‌గా నేను చింతపండు వేసేస్తాను. ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు ఉంది. ఇవి మాత్రం నేను గ్రైండ్ చేసేస్తాను కదా! టమాటోస్ నేను గ్రైండ్ చేసేస్తాను. ఇవి చారులో వేస్తాను. ఇవి మాత్రం టమాటోస్‌తో పాటు గ్రైండ్ చేసేస్తాను. సో, టమాటోలు ముక్కలు ఇలా వేసేసామనుకోండి, టమాటోస్ యాజ్ టీజ్ వేస్తే ఇలా టమాటో ముక్కల్ని ఇలా తీసి పడేస్తున్నారు. సో, అలా చెయ్యకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే మొత్తం గ్రైండ్ చేసేయాలి. సో, ఇలాగనమాట. సో, ఇది నా స్పైసీ చారు. చాలా చాలా స్పైసీ ఘాటైన చారు. సో, ఇది చేద్దాం అనుకుంటున్నాను. చాలా చాలా ఈ సీజన్‌లో అయితే చాలా మంచిది. సో, గ్లాసులు తాగేసినా ప్రాబ్లమే ఉండదు. పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా మంచిది. సో, అందుకే చెప్తున్నాను, డైజెషన్‌కి అయితే సూపర్బ్. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటే ఇరాడికేట్ అయిపోతుంది, తగ్గిపోతుంది. అలాగే ఇరిటబుల్ బోవెల్ సిస్టమ్ అని ఉంటుంది. అంటే పాపం మోషన్ వస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. రాదు, మళ్ళీ వెళ్తూ ఉంటారు. లేదా తిన్నాక మళ్ళీ వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది చూసారా? ఇలాంటి వాటికి కూడా మనకి తగ్గిపోతుంది. ఎందుకంటే ఇది ఫుల్ క్లియర్ చేసేస్తుంది. మనకున్న ప్రాబ్లమ్‌ని క్లియర్ చేసేస్తుంది. సో, మన గట్ హెల్త్ చాలా బావుంటుంది. సో, ఇవన్నీ నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇవి రోస్ట్ చేసుకుంటుంటాను. రోస్ట్ చేసుకునేటప్పుడు మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్లో వేసేసుకున్నాను. నేను ఇందాక మీకు చూపించినవన్నీ వేసేసాను. సో, ఇది డ్రై రోస్ట్ అని చెప్పాను. చాలా లైట్గా చేసుకుంటే ఏమవుతుందంటే మనం స్టోర్ చేసి పెట్టుకున్న పాడవదు. అది కొంచెం మామూలుగా ఒక రోజు కోసం చేసుకున్నాం అనుకోండి, నో ప్రాబ్లం, అసలు డ్రై రోస్ట్ చేయవలసిన అవసరం లేదు. అప్పటికప్పుడే మనం ఇవన్నీ కలిపేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు. లేదు, అస్తమానం మనం ఇట్లా చేయక్కర్లేదు, మనం స్టోర్ చేసి పెట్టుకుంటే రెడీమేడ్గా చారు హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అని అనుకునే వాళ్ళైతే, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, ఉద్యోగస్తులకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, మళ్ళీ అప్పటికప్పుడు ఉండకపోవడం, పాడైపోవడం ఇవన్నీ ఎందుకు. సో, అందుకు నేను చెప్తున్నాను, ఒకవేళ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళకి, అలాగే హౌస్ వైఫ్స్ కూడా అస్తమాను పాడైపోతూ ఉంటే కష్టం కదా, అది కొంచెమే చేసుకోగలం. ఇదైతే చక్కగా స్టోర్ చేసి పెట్టుకోగలం. సో, అందుకే చెప్తున్నాను, ఒక పూట 2 సార్లకైతే అది పర్వాలేదు. కానీ కొంచెం స్టోర్ అవ్వాలి అంటే మాత్రం మనం ఇలా డ్రై రోస్ట్ చేసేసుకుంటే అసలు పురుగు పట్టదు, అలాగే గుమగుమలాడుతూ ఉంటుంది. సో, నేను ఇందాక చెప్పినవన్నీ వేసేసుకోవాలి. ఈ వేసేసుకునేటప్పుడు మనకి తెలుస్తుంది, ఇది బాగా వేగిపోతుంది అని తెలుస్తుంది కదా, మంచి వాసన వస్తుంది. మనం వాము కూడా వేసాం. ఆ వాము వేగేటప్పుడు మంచి వాసన వస్తుంది కదా, వాము, జీలకర్ర, భలే మంచి ధనియాలు ఒకటి మంచి వేగేటప్పుడు మంచి వాసన వస్తుంది కదా, కమ్మటి వాసన అది వచ్చేస్తుంది. ఎక్కువ మార్చుకోవద్దు, మంచి కలర్లో ఉన్నప్పుడే తీసుకోవాలి. సో, ఇప్పుడు నేను బాగా వేగిపోతున్నాయి. నేను ఇప్పుడు వేసుకుంటాను, కొంచెం పసుపు వేసుకుంటాను. మనకి ఏంటంటే కొంచెం బయట ఉన్న పాష్గా కనిపించేటట్టయితే మనం వెంటనే ఇంప్రెస్ అయిపోతాం. కాబట్టి కొంచెం పసుపు వేసేసి, కొంచెం ఇంగువ వేసామా లేదా అన్నట్టు ఇంగువ వేసేస్తే ఈ ఫ్లేవర్ ఈ చారు పొడిలో ఉండిపోతుంది. సో, చాలా చాలా రోజులు నిలవ ఉంటుంది, స్టేల్ అవ్వదన్నమాట. స్టేల్ వాసన కూడా రాదు మనం వేసిన ఇంగువకి. చూసారు కదా, చాలా బాగా మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం వేయించేస్తే కూడా చాలా బాగుంటుంది. అంతా వేగిపోయింది. ఇప్పుడు లాస్ట్లో నేను వెల్లుల్లిపాయలు వేశాను. ఇంకా వెల్లుల్లిపాయలు వేశాక బంద్ చేసేసేయాలి, ఉండకూడదు.
అయిపోయింది. దీన్ని చల్లారాక నేను పొడి చేసేస్తాను. పొడి చేసేసాక మీకు చారు చేసి చూపిస్తాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ 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 ప్రమోట్ చేయండి. నా ఛానల్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ అన్నీ చూడండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేస్తున్నాను నేను. సో అందుకని అడుగుతున్నాను. సో నేను కొత్తగా అవుతున్నా, ఇంకా నాకు ఇప్పుడిప్పుడే అంటే పెట్టి 1 year అయినా సరే, బట్ నేను మీకు అలవాటు పడ్డాననే అనుకుంటున్నాను. నా వాయిస్ ఓవర్ కానీ అన్నీ మీకు బాగా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సో అందుకే చెప్తున్నాను. ఒకవేళ ఏమైనా చిన్నగా తప్పులు చేస్తే మన్నించండి. కొంచెం అలవాటు అవ్వాలి కదా. ఏదైనా అలవాటు అయిపోతే నేను కూడా మామూలుగా అనర్గళంగా మాట్లాడేస్తూ ఉంటాను. సో అదనమాట. సో నా వాయిస్ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను వాయిస్ ఓవరే ఇచ్చి నేను మీకు అంతా పరిచయం అయ్యాను. సో ఆల్రెడీ నేను ఒకసారి ఎలా ఉంటానో కూడా ఫొటోస్ కానీ అన్నీ పంపించాను, ఒక వీడియో కూడా తీసి పంపించాను. సో అదనమాట. సో మీరు తప్పకుండా నా ఛానల్ని మాత్రం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మీరు నా ఫ్రెండ్స్ కాబట్టి అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో నలుగురికి చెప్పండి ఇలా శ్రీవల్లి టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోమని, నా ఛానల్ని సపోర్ట్ చేయమని, అలాగే నా ఛానల్ని ప్రమోట్ చేయండి. అలాగే ఇంకో నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనున్న గంట సింబల్ని టపీమని కొట్టండి. ఓకే, ఇది చల్లారిపోయాక నేను మీకు మళ్ళీ గ్రైండ్ చేసేస్తాను. గ్రైండ్ చేసేసాక నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. చూసారు కదండి, నేను వేసేసుకున్నాను. ఏది గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పౌడర్ అయిపోయింది. ఇలా అయిపోయిందనమాట పౌడర్. సో ఎంత మంచి వాసన వస్తుందంటే అంత బాగుంది. నేను కొంచెం తీసి పెట్టేసుకున్నాను. ఇది మాత్రం మొత్తం వేసేస్తాను. చారు మరిగేటప్పుడు వేసేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ప్రస్తుతం నేను అదే మిక్సీలో దేంట్లో అయితే నేను పౌడర్ చేశానో అదే మిక్సీలో నేను టమాటోలు వేసుకున్నాను. కొన్ని 2-3 టమాటోలు మాత్రం ముక్కలు చారులో వేశాను, ఎందుకంటే నాకు ఇష్టం. సో నేను నా కోసమని 4 ముక్కలు చారులో వేశాను, మిగతావన్నీ ఇందులో వేసేసాను. సో వాళ్ళు వేసుకోరు, అవి వేసుకునేటప్పుడు నేను వేసేసుకుంటాను. ఇవి మాత్రం మిగతా టమాటో ముక్కలు వేసేసాను, అలాగే పచ్చిమిరపకాయలు వేసేసాను, కొత్తిమీర, కరివేపాకు. ఇవి గ్రైండ్ చేసేసాక ఈ పేస్ట్ని మనం మరిగే చారులో వేసేద్దాం. ఫస్ట్ అయితే చారు పెట్టేసుకున్నాను, నీళ్ళు పెట్టేసుకున్నాను. అందులో చింతపండు వేసేసాను, మీకు చూపించాను కదా, పెద్ద నిమ్మకాయ అంత చింతపండు వేసేసాను. పచ్చిమిరపకాయలు కొన్ని వేసేసాను, 2-3 పచ్చిమిరపకాయలు వేసాను. అలాగే చెప్పాను కదా 4 టమాటో ముక్కలు వేసాను, పసుపు వేసాను. ఇంకా ఉప్పు కూడా ఏమీ వేయలేదు, అవన్నీ మీకు చూపిస్తాను. సో చారు మరుగుతోంది, చూసారు కదా. నేను ఇందాక చెప్పాను, నేను చారుకి తగినన్ని నీళ్ళు తీసుకున్నాను, చింతపండు వేసుకున్నానని, అలాగే టమాటోలు వేసుకున్నానని, పచ్చిమిరపకాయలు వేసుకున్నానని, పసుపు వేసుకున్నానని, మిగతా ప్రొసీజర్ ఏది స్టార్ట్ చేయలేదని కూడా మీకు చెప్పేశాను. సో ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న టమాటో, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు ఆ పేస్ట్ వేసేసుకుందాం. మొత్తం వేసేసుకుందాం, ఎందుకంటే అందులో అన్ని టమాటోస్ ఉన్నాయి కాబట్టి మొత్తం వేసేసుకుందాం. సో పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా చాలా స్పైసీగా ఉంటుంది. చారు మాత్రం ఘాటుగా భలే బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఉన్నదంతా నేను వేసేసుకున్నానండి. ఇప్పుడు పూర్తిగా ఇలా కలిపేసుకోవాలి. ఇదే టైంలో మనం చేసి పెట్టుకున్న చారు పౌడర్ ఉంది కదా, నేను ఇందాక మీకు రసం పౌడర్ చూపించాను కదా, ఆ రసం పౌడర్ వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకోండి, ఎందుకంటే సరిపోతుంది. ఇది కంప్లీట్గా 2 స్పూన్స్ ఫుల్ ఉంటుంది. ఆ 2 స్పూన్స్ ఫుల్ ఈ మనం చేసుకున్న టమాటో ప్యూరీ ఉంది కదా, టమాటో మనం ఇందాక చేసుకున్నాం, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చితో చేసిన ప్యూరీ ఉంది కదా, ఆ ప్యూరీ వేసేసాక ఈ మసాలా పౌడర్ ఏదైతే మనం చారు పొడి చేసుకున్నామో ఆ చారు పొడి వేసేస్తే అద్రిపోతుంది. అది బాగా మరగాలి. ఇప్పుడు ఇదే టైంలో మనం కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. ఆల్రెడీ పేస్ట్లో వేసాం, ప్లస్ ఇప్పుడు కూడా కొంచెం వేస్తాం, లాస్ట్లో కూడా మళ్ళీ వేస్తాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఎందుకంటే కొత్తిమీర, కరివేపాకు ఎప్పుడు చారుకి చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే అసలు చారు మొదలు పెట్టకండి. తెప్పించుకున్నాకనే మీరు చారు మొదలెట్టండి, అంత బాగుంటుంది చారులోకి. ఇవి లేకుండా నేను అసలు చారు అనేది నేను స్టార్టే చేయను. సో ఇది బాగా మరగాలండి. అలాగే మనం ఎప్పుడైనా సరే చారు చేస్తాము, దాంట్లో చింతపండు ఎలాగో వేస్తాం, దానికి తగినంత బెల్లం వేయకపోతే అస్సలు బాగోదు. సో మనం ఎక్కువ క్వాంటిటీలోనే మనం చారు తీసుకున్నాం కాబట్టి మనం ఎక్కువ క్వాంటిటీలోనే అన్ని చారు పొడులు వేసాం, అలా టమాటో ప్యూరీలో పచ్చిమిర్చి అన్నీ వేసాం కాబట్టి ఆ కారానికి తగ్గట్టుగా మనం బెల్లం వేసేసుకోవాలి. బెల్లం ఇష్టం లేదండి అంటే కొంచెమైనా వేసుకోండి, లేకపోతే ఆ చారు ఫ్లేవర్ రాదు, ఆ టేస్ట్ రాదు. కొంచెమైనా వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ వేసుకున్నానేమో, మాకు కొంచెం ఇష్టమే. అసలు వేసుకోకపోతే అస్సలు బాగోదండి, అంటే మరీ పుల్లగా ఉంటుంది. అలా కాదు, కొంచెం ఆ ట్యాంగీతో పాటు ఆ స్వీట్నెస్ వస్తూ ఉంటే ఒక రేంజ్లో ఉంటుంది. చూసారా, మళ్ళీ రేంజ్ వచ్చింది. సో అలాగనమాట.
సో మిక్సీ చేసుకున్న వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ కూడా నేను ఇందులో వేసేస్తాను. సో మరుగుతూ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. సో ఇది బాగా మరగాలండి. మరిగాక మీకు నేను పోపు వేసేసి చూపిస్తాను. దయచేసి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ప్రమోట్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నాను, మంచి మంచి పాటలు, హిందీ పాటలు, తెలుగు పాటలు. సో వినండి, ఫాలో అవ్వండి. చాలా చాలా మంచి పాటలు వస్తాయి. ఎప్పుడో 90s 80s అందరూ మర్చిపోయి ఉంటాం కదా, సో అలాంటివన్నీ వస్తాయి. పాత పాటలు కూడా వస్తాయి. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం ఈ యూట్యూబ్ ఛానల్ శ్రీవల్లి టాకీస్ని తప్పకుండా నిలబడేటట్టు చూడండి. అంతా మీ చేతుల్లో పెట్టేశాను, మీరు చూస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ నలుగురికి షేర్ చేయండి. షేర్ చేస్తేనే కదా తెలిసేది. సో నా ఛానల్ని ప్రమోట్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే ఇంకేం కాదు, మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే ఎక్కువ వ్యూస్ పెంచాలి. వ్యూస్ పెంచాలంటే నా లాంగ్ వీడియోస్ అందరూ చూడండి ప్లీజ్. నా లాంగ్ వీడియోస్ చూస్తేనే కదా నాకు వ్యూస్ పెరుగుతాయి. సో లాంగ్ వీడియోస్ అందరూ చూడండి, స్కిప్ కాకుండా చూడండి. స్కిప్ చేస్తే ఏది వేసానో మీరు మళ్ళీ మిస్ అయిపోతారు. అలా మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా నా లాంగ్ వీడియో చూడండి. సో పోపు వేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా మరిగిపోతుంది. ఇప్పుడు మనం ఉప్పు వేసేసుకుందాం, సాల్ట్. మనం ఇందాక ఎక్కడ సాల్ట్ వేయలేదు కదా, ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్నాను. మాకు సరిపోతుందండి, మేము చాలా తక్కువే తింటాం. బట్ నాకు తెలుసు ఈ చారుకి ఎంత పడుతుందో. పెద్ద స్పూన్ అది. సో పెద్ద స్పూన్తో నేను ఉప్పు వేసేసాను. దీనికి తగినట్టు మీకు రుచికి తగినంత మీరు వేసుకోండి. మీకు రుచికి తగినంత కారం మీరు వేసుకోండి. అది నేను చెప్పేది. పచ్చిమిరపకాయలు నేను అన్ని వేసాను కదా అని మీరు వేసుకోవద్దు. మీరు తగ్గించుకోండి. తక్కువ తినేవాళ్ళు తగ్గించుకోండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కించుకోండి. అలాగే కొంతమంది ఉల్లిపాయలు వేసుకుంటారు చారులో, నేనైతే వేయట్లేదు. సో మీరు మాత్రం వేసుకోండి. సో అంతే అనమాట. నేను మామూలుగా సింపుల్గా చేస్తాను, ఇలా ఉల్లిపాయలు వేస్ట్ చేయను. ఎక్కువ టమాటో ప్యూరీ ఉండేటట్టు నేను చూస్తాను. అలాగే ఆ చారు పొడి ఎక్కువ ఎన్హాన్స్ అవ్వాలి, ఆ టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలి. సో అందుకే నేను ఇవన్నీ చేస్తానన్నమాట. ఆ టమాటోలోనే ఆ కొత్తిమీర, కరివేపాకు, ఆ పచ్చిమిర్చి కలిపితే అదిరిపోతుంది. అలాగే చారు పొడిలో వెల్లుల్లిపాయ ఉంది కాబట్టి అదిరిపోతుంది, చాలా చాలా బాగుంటుంది. సో ఇది బాగా మరగాలండి. మరిగాక పోపు వేసేటప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. చూసారు కదండి, నేను పోపు గట్టి పెట్టేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసాను. అలాగే ఇంగు వేస్తున్నాను. ఇంగు లేకుండా, కొత్తిమీర లేకుండా, కరివేపాకు లేకుండా, కొంచెం బెల్లం లేకుండా అసలు మనం చారు పెట్టకూడదు. ఆ చారుపొడి మనం తయారు చేసుకున్న చారుపొడి వేసి పెడితే అద్దరిపోతుంది. ఇంగు పోపు మాత్రం చక్కగా పెట్టుకోండి, అప్పుడే బాగుంటుంది చారులోకి. ఎంత ఇంగు పోపు, అసలు చారు పోపు వేస్తే ఆమడ దూరంలో అదే మనకి రావాలి. అంత 4 స్ట్రీట్స్ 3 స్ట్రీట్స్ దాటాలి, అలాగా అంత వాసన రావాలి. సో నేను బాగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసేసుకున్నాను. ఇదే టైంలో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటాను. అద్దరిపోతుందండి చారు మాత్రం. ఒక రేంజ్ 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 ఇంకా మాటల్లో చెప్పలేను, అంత బాగుంటుంది. ఈ సీజన్లో మాత్రం కంపల్సరీ మీరు చేసుకోండి. నేను చెప్పినట్టు ఒక్కటి కూడా మిస్ కాకుండా చేసుకోండి, అద్దరిపోతుంది. దీన్ని మెల్లిగా ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసేసుకోండి. చూసారు కదా, బాగా పోపు కూడా బాగా వేగిపోయింది, చాలా బాగా వేగిపోయింది. ఇప్పుడు అన్నీ మనం వేసేసాం. చక్కగా ఇలా కలిపేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు. నేను వేసిందేమో కరివేపాకు, సరే 2 కలిపి ఒకసారి వేసేస్తున్నాను ఇప్పుడు. సో కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. లాస్ట్లో కూడా తప్పకుండా వేయండి, అప్పుడే బాగుంటుంది. నేను చెప్పినట్టు చారుపొడి చేసుకోండి, నేను వేసినవన్నీ వేసుకొని చేసుకోండి చక్కగా. అలాగే టమాటోలు, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ వేయండి, అదిరిపోతుంది. అలాగే చిన్న బెల్లం ముక్క కూడా వేయమని చెప్పాను కదా చారులో. ఈ పౌడరు, ఈ మనం చేసుకున్న టమాటో ప్యూరీ పేస్ట్ ఈ చారుకి మాత్రం ఒక మంచి, అసలు చెప్పలేను అంత మంచి టేస్ట్ తెస్తుంది. ఇంక ఏం అక్కర్లేదు, ఇవాళకి ఇది సరిపోతుంది. నేను కూడా ఇవాళ ఇంకేం చెయ్యనండి, అసలు ఇంకా చేయలేకపోతున్నాను. సో ఈ ఒక్క చారుతోనే నేను తినేస్తాను. 2 సార్లు కలిపేసుకుంటే అయిపోతుంది. మజ్జిగన్నమో పెరుగన్నమో తినేస్తాం. సో ఇంకా నో ప్రాబ్లం, చాలా చాలా బాగుంటుంది. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. వెరీ వెరీ టేస్టీ, స్పైసీ, ఘాట్ అయిన చారు అదిరిపోయింది. అసలు వదిలిపెట్టరు పిల్లలు, పెద్దలు అందరూ. అసలు చంటి పిల్లలకి పెడితే మాత్రం ఎక్కువ నెయ్యేసి పెట్టండి, అసలు మళ్ళీ కావాలంటారు. 2 సార్లు ఇదే పెట్టేయండి, ఇంకేం తినలేదని అనుకోవద్దు. ఏ కూర తినలేదని, పప్పు తినలేదని ఏం అనుకోవద్దు. ఈ చారన్నవి 2 సార్లు పెట్టేసి కడుపు నిండా ఎక్కువ నెయ్యేసి పెట్టేసేయండి. హ్యాపీగా ఉంటారు పిల్లలు, అంత బాగుంటారు, అంత బాగా ఎదుగుతారు కూడా. సో ఇలాంటి చారు చేసి పెట్టుకోండి. ఇలాంటి సీజన్స్లో చాలా చాలా మంచిది. ఎందుకంటే మనకి ఇప్పుడు బోల్డ్ అన్ని దగ్గులు, జలుబులు, ఇవన్నీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ చారు పొడి చేసుకుని నేను చెప్పినట్టు చారు చేసుకోండి, అద్దరిపోతుంది. ఓకేనా? నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. బాయ్ అండి.